చిన్న వయసు నుంచి వృద్ధాప్యులు వచ్చే వరకు వేటాడతారు. వృద్ధాప్యులకు వచ్చిన తర్వాత మా పక్కన ఏం చేస్తూ ఉంటారంటే, ఈ వృత్తిలో ఉన్న వాళ్ళు వలలు రిపేర్ చేయటం, తాళ్ళు పేనడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆడమగ తేడా ఉండదు. మళ్ళీ ఇందులో మగవాళ్ళందరూ వేటాడి వచ్చేస్తే ఆడవాళ్ళు మరి మీ వర్గంలో నాకు తెలియదు కానీ మా ఏరియాలో బొట్టులోని లేకపోతే గంపలోని చేపలు పట్టుకెళ్ళి మార్కెట్ చేసుకొచ్చేస్తారు. అంటే ఆడమగ తేడా లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా, పగల రాత్రి తేడా లేకుండా పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ వృత్తిలో ఉన్నవారు అని చెప్పేసి నాకు పెద్దలు చెప్పారు. ఆ విషయం నాకు కూడా అర్థమైంది. ఏదేమైనా ఆశీర్వదింపబడటానికి మనం పిలువబడ్డాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. ఆశీర్వాదం అంతఃపురంలో లేదు. దావీదు అంతఃపురంలోకి వెళ్ళాడు, అంతఃపురంలో ఆశీర్వదింపబడ్డాడు అనుకుంటే కాదు, కానీ అరణ్యంలో ఉన్నప్పుడు ఆనందించాడు. అంతఃపురంలో ఉన్నంతసేపు ఆయన చాలా ప్రయాసపడ్డాడు. ఆయన అరణ్యంలో ఉన్నన్నాళ్ళు దేవుని ఆరాధన చేసి మహిమపరిచి పాటలు పాడి యెహోవా నా కాపరి అన్నాడు. అంతఃపురంలోకి వెళ్ళిన తర్వాత బత్షెబతోటి పాపం చేసి పాడైపోయాడు. నేను ఏది నిజమైన భక్తి అని చెప్తానంటే, పోరాటాల మధ్యలో ఉన్నదే భక్తి. సెటిల్ అయిపోయిన తర్వాత, స్థిరమైన తర్వాత మనం ఒక్కొక్కసారి భక్తి చేయలేం. కాబట్టి మీరు ఇప్పుడు పోరాటం మధ్యలో ఉన్నారు. ఆంధ్రను వదిలిపెట్టేసి ఈ ప్రాంతంలో చాలా ప్రయాసపడుతున్నారండి. మీరు చేస్తున్న పనిలో చాలా అవరోధాలు, ఆటంకాలు, పోరాటాలు, ప్రయాస ఉంటుంది. దైవజనులు చెప్పినట్టుగా ప్రభునందు మీ ప్రయాసకు అర్థం అవ్వకుండా దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్. అయితే ఒక మాట, ఆశీర్వదింపబడటానికి బైబిల్ చాలా కారణాలు చెప్తుంది. ఒక మాట నేను చదువుకుని పాస్టర్ చెప్తున్నప్పుడే దేవుడు నా హృదయంలో ఓ మాట ఉంచాడు. అది మీకు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. పేతురు భక్తుడు సంఘానికి రాసిన ఒక పత్రిక, మొదటి పత్రిక, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడుతుంది గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించండి. దేవుడి మాటను మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ఆశీర్వాదానికి మనం ఏమవ్వాలయ్యా అంటే వారసులం. చెప్పండి, ఏమవ్వాలి? గట్టిగా చెప్పాలి. ఆశీర్వాదానికి మనం వారసులం అవటానికి పిలువబడ్డాం. తండ్రికి ఉన్న ఆస్తికి పుట్టిన వాళ్ళందరూ వారసులు. ఇప్పుడు మనం దేనికి వారసులం అంటే, ఆశీర్వాదం అని ఒకటి ఉన్నది, దానికి మనందరం వారసులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆ వారసత్వాన్ని మనం సంపాదించుకోవాలంటే కొన్ని కండిషన్లు ఉన్నాయి. అసలు ఆశీర్వాదం అని బైబిల్లో ఒక ఆయనకి పేరు పెట్టాడు. చూడండి ఒకసారి ఆదికాండం 12వ అధ్యాయంలో, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముని పిలుస్తున్నప్పుడు ఒక మాట అంటాడు కదా, ఆ మాటను ఒకసారి చూస్తే బాగుంటది. 12వ అధ్యాయము. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఆమేన్. ఆశీర్వాదం అంటే ఎవరిక్కడ? ఆమేన్. అబ్రహామే ఆశీర్వాదం, ఆశీర్వాదం అబ్రహాం. ఇట్టం గారు బాగా చెప్పారు. రెండు ఒకడే. ఇక నీవు ఆశీర్వాదంగా ఉందువు. అబ్రహాం ఆశీర్వదింపబడటం కాదు, కానీ అబ్రహాం ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు ఆశీర్వదించబడిపోతారు. మనం కేవలం ఆశీర్వదింపబడటం మాత్రమే కాదు, మనమే ఆశీర్వాదం అవుదుముగాక. ఆశీర్వాదం ఎలా వస్తుంది అంటే, అక్కడ చెప్పాడు, నువ్వు ఆశీర్వాదంగా ఉండాలంటే పిలవబడాలి. మీరు ఆశీర్వదింపబడాలి అంటే అందుకోసమే పిలిచాను మిమ్మల్ని అంటున్నాడు. పేతురు, యాకోబు వాళ్ళందరూ వలలు వేయటం చూసి వారిని పిలిచాడు. దేవుడి పిలుపు చాలా ప్రాముఖ్యమైనదని చెప్పి మీరు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో మీరు ఇంటి దగ్గర ఉండగా కొన్ని ఫోన్లు మీకు వచ్చి ఉంటాయి. ఈ రోజు ప్రార్థన ఉన్నది, లేకపోతే ఒక వారం నుంచి 15 రోజుల నుంచి మీకు కాల్స్ వస్తూ ఉన్నాయి. ఈ పిలుపు వెనకాల దేవుడి ఉద్దేశం ఏంటంటే, మీరు దీవించబడాలన్నది దేవుడి ఉద్దేశం. ఒక పిలుపు అనేది ప్రాముఖ్యమైనది. మీ దగ్గరకు వచ్చిన పిలుపును చులకనగా చూడకండి. ఈ లోకంలో ప్రియమైన వాళ్ళ చాలా రకాల పిలుపులు ఉంటాయి, కానీ అన్ని పిలుపులకి మనం స్పందించకపోవచ్చు. దేవుని పిలుపుకు మాత్రం మనం స్పందించాలి. దేవుడు పిలుస్తున్నాడు, మీరేమవ్వాలని, మనం ఏమవ్వాలని? ఆశీర్వదింపబడాలి. అబ్రహామును కూడా అలాగే పిలిచాడు. ఒక సమయంలో నీవు లేచి ఈ ప్రదేశాన్ని, ఈ బంధువుల్ని, రక్త సంబంధుల్ని, ఊరిని అన్ని వదిలిపెట్టి నేను చూపిస్తాను ఓ దేశానికి, అక్కడ ఇల్లు. దేవుడు ఆశీర్వదించడానికి సమయం ఉన్నది, దేవుడు ఆశీర్వదించడానికి ప్లేస్ కూడా ఉంది. బాగా గమనించండి, ఏముంది? ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు దేవుడు ఆశీర్వదించలేడు.
కొన్నిసార్లు దేవుడు వేరే స్థలానికి వెళ్ళమన్నప్పుడు అక్కడికి రావాలి. కైకలూరులో ఉంటే మీరు దీవించబడరనేమో, ఒకవేళ కొల్లేరులో ఉంటే దీవించబడరనేమో ఇక్కడ తీసుకొచ్చేయలేదు. ఆమె ప్లేస్ ఉన్నదా లేదు? ఇప్పుడు ప్లేస్ ఉన్నది. ఈ ప్రదేశంలో మీరు దీవించబడాలన్నది దేవుడి ఆశ. హల్లెలూయా. ఆ ప్రదేశంలో లేనిదేదో ఇక్కడ ఉన్నది, అందుకే దేవుడు ఇక్కడ నడిపించాడు. మహారాష్ట్ర ఎందుకు పంపించారు? ఇన్ని కొత్త లంక అనే ఊరు మాకు ఒక 20 కిలోమీటర్లు 22 కిలోమీటర్ల దూరం అండి పాస్టర్ గారు ఊరు. ఆ ప్రదేశంలో లేనిదేదో ఇక్కడ ఉన్నది. ఆమేన్. కాబట్టి దేవుడు ప్రియమైన వాళ్ళ ఎవరిని ఏ స్థలానికి నడిపిస్తాడో ఆ స్థలంలో మాత్రమే దీవించబడతాము. మనకి నచ్చిన చోటకి వెళ్ళిపోయి ఇక్కడ దీవించంటే దీవించడు. దేవుడు చెప్పిన స్థలములో దేవుడు చెప్పిన సమయంలో దీవిస్తాడు. చెప్పిన స్థలంలో దేవుడికి నచ్చిన స్థలంలో దీవిస్తాడు. కాబట్టి స్థలం ఉన్నది, సమయం కూడా ఉంది. ఇప్పుడు అబ్రహాముని నువ్వు పలానా మోరియా దేశంలోకి వెళ్ళి ఆ కొండ మీద నువ్వు ఒక్కగాడొక్క కొడుకుని ప్రేమించే ఇస్సాకును బలిచ్చేయి అన్నాడు. అక్కడ దాకా ఎందుకు ప్రభా, ఈ కొండ దగ్గరగా ఉన్నది, ఇక్కడికి వెళ్తానని లోతు అన్నాడు. తెలుసా మీకు? అరే ఆ కొండకు పారిపోరంటే అంత దూరం నేను వెళ్ళలేనన్నాడు. అబ్రహాం 3 దినాల ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాడు. అంటే దీవించబడే స్థలములో దేవుడు మనకి ఆశీర్వాదాన్ని సిద్ధపరుస్తాడు. ఆ చెప్పిన ప్లేస్ కి నమ్మకంగా వెళ్లేవారిగా ఉండాలి మనం. ఆ కైకలూరు పట్టణంలో లేకపోతే ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతంలో నేను ఆలపాడు ఆ ప్రాంతంలోని చెరువులు మా ఫ్రెండ్కి ప్రొక్లైన్ ఉంటే 220 ఏదోని అదేమంటారు కదా మొక్క మీద అక్కడ జేసీబీలు ఉంటాయి కదా, ఆ చెరువులు పని చేయించడానికి వచ్చానండి నేను అక్కడ 2004 ఆ ప్రదేశం 2003లో. ఆ పక్కన ఉచ్చిలి ఉనికిలి మండపర్ర మండవెల్లి ఆ ఏరియాలన్నీ కూడా విద్యాశాఖ మంత్రి కింద చేసిన పెన్నమనేని వెంకటేశ్వరరావు గారు ఊరు ఉంటుంది కదండి, రుద్రపాడు. ఆ ప్రాంతం అంతా తిరిగాను నేను కాబట్టి ఆ ప్రాంతం మీద కొంచెం అవగాహన ఉంది. ఆ ప్రాంతంలో భక్తి కూడా చాలా ఎక్కువ, క్రైస్తవ భక్తి కూడా చాలా ఎక్కువ చూశాను నేను. ఎంత ఎక్కువ చూశానంటే ప్రతి ప్రాంతంలో కూడా 3-4 అంతస్తులతో ఒక మందిరం ఉంటా ఉంటాయి, యేసుప్రభు గారు మందిరాలు. RCM భక్తి అనుకుంటాను. అది ఏదేమైనా కానీ ఆ ప్రాంతం నుంచి ఆ ప్రాంతంలో లేనిదేదో ఇక్కడ ఉన్న దేవుడు ఈ స్థలానికి మిమ్మల్ని నడిపించినప్పుడు మీరు ఏం చూపించారంటే మొట్టమొదట విధేయత చూపించారు. అబ్రహాం కూడా ఏం చూపించాడు? ఈ దేశం నుండి వెళ్ళిపో, ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఆ ప్రదేశంలో నిన్ను ఆశీర్వదిస్తానంటే అక్కడ దాకా ఎందుకు ఇక్కడే ఆశీర్వదించు అనలేదు ఆయన. ఆశీర్వాదానికి ఒక మూల సూత్రం ఏంటయ్యా అంటే విధేయత. చెప్పండి. విధేయులైన వారిని మాత్రమే ఆశీర్వదిస్తారు, లోబడిన వారిని మాత్రమే ఆశీర్వదిస్తాడు. మా చిన్నప్పుడు స్కూల్లో మాస్టర్లో లెసన్ చెప్పిన తర్వాత ఏమన్నా అర్థం అవ్వకపోతే సాయంత్రం ఇంటికి రండి రానివ్వడండి. మీరు విధేయులు అయితే దీవించబడాలంటే కొంచెం ఎక్కువ లెసన్ నేర్చుకోవాలంటే మార్కులు ఎక్కువ రావాలంటే మేము ఏం చూపించాలి? ఇప్పుడు విధేయత చూపించి సాయంత్రం మా ఇంటికి రండి అంటే మేము లోబడి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళారంటే కొట్టుకడికి వెళ్ళి అయితే అమ్మంటారు, షాప్కి వెళ్ళి ఇటు అమ్మంటారు, లేకపోతే కొంచెం ఏవో పనులు చెప్తారు, మొక్కలకు నీళ్ళు ఏమంటారు అని మేము అనుకున్నాం అనుకోండి, మాలో ఏం లేనట్టు. మీరు విధేయత చూపించండి. ఆమేన్. మీరు ఈ ప్రదేశాన్ని చూస్తుంటే నాకు ఆనందం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, మీ ఇల్లు కాదు కానీ ఈ మందిరాన్ని చూసి నేను ఆనందించాను. మీరు ప్రయాసపడి మాకంటూ ఒక దేవుని మందిరం ఉండాలి, మేము ఆరాధన చేసుకునే స్థలం ఉండాలి అని మీరు కష్టపడి ఈ మందిరం కట్టిన విధానం చూస్తుంటే నాకు చాలా పెద్ద 7 అంతస్తులు 3 అంతస్తులు పెద్ద మందిరాలు చూసినప్పుడు నేను సంతోషం ఈ చిన్న మందిరాన్ని బట్టి నాకు వచ్చిందండి. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఉండునుగాక, యెహోవా సన్నిధితో ఇక్కడ దిగి వచ్చునుగా. ఎందుకంటే మీరు దీన్ని ఘనపరిచారు. మా దేవునికి స్థలం ఇవ్వాలి, మేము కూడుకోవాలి, ఆరాధన చేయాలి, ఆయన వాక్యానికి విధేయత చూపించాలి, లోబడాలని మీరు చేసిన ఈ కార్యం ఏం చూపిస్తుందంటే మీ విధేయతను చూపిస్తుంది. మీకు వచ్చేసి పనులు ఉన్నాయి, ఇప్పుడు వదిలేస్తే మీరు వెళ్ళిపోయి చెరువుల దగ్గర ఏవో పనులు చేసుకోవాలి. కానీ మీ సమయాన్ని వెచ్చించి ఇక్కడ కూర్చున్నారు కదా, ఇందులో ఏం కనిపిస్తుంది అంటే విధేయత కనిపిస్తుంది. ఆమేన్. ఈ విధేయత ఉన్న వారిని దేవుడు ఆశీర్వదించకుండా ఉండలేడండి. ఆయన ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి. విధేయత అనేది ఆశీర్వాదానికి మొదటి ద్వారం. అబ్రహామును లే అన్నాడు, ఎందుకు వెళ్ళాలి ప్రభు అనలేదు. కొడుకుని బలమంటే ఇచ్చేతను ప్రభు అన్నాడు తప్పించి అసలు ఆ మోరియా దేశంలోకి వెళ్ళంటే ఆ పర్వతం మీదకి వెళ్ళంటే అంతదాకా ఎవడెళ్తాడు ప్రభు, కాళ్ళు కట్టినాయి ప్రభు, నడునొప్పి వచ్చేసింది ప్రభు, ఏమి వంకలు చెప్పలేదండి. అక్కడికి వెళ్ళాడు కాబట్టి అబ్రహాముకి ఏం కనిపించింది అయ్యి అంటే పొట్టేలు ఉన్నదండి. అక్కడ మాత్రమే విధేయులైన వారి కొరకు దేవుడు సిద్ధపాటు దాచి ఉంచుతాడు. మన కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు.
ఆమేన్. మంచిగా ఆమేన్ చెప్పండి అమ్మా. ఆమేన్. మన కొరకు సిద్ధపరిచినవి ఇంకా రాబోయే రోజుల్లో మీ కొరకు అతి శ్రేష్టమైనవి నా ప్రభు సిద్ధపరిచాడు. అవి పొందుకున్న తర్వాత అర్థమవుతాయి ఎటువంటి ఇవ్వబోతున్నాడు. దానికి మనలో ఉండవలసింది ఏంటయ్యా అంటే విధేయత. అబ్రహాము విధేయతతో తన విశ్వాసాన్ని కనపరిచాడు. ఒక్క 3 మాటలు నేను చెప్పి ఆ తర్వాత సమయాన్ని బట్టి నేను వెళ్తా ఉంటామండి. పాస్టర్ గారికి ఏమో మైకుని అంటే కుర్రోడికి బైక్ ఇచ్చి వదలకూడదండి. కుర్రోడికి బైక్ ఎత్తి ఎప్పుడు వస్తాడో తెలదు, పాస్టర్ గారికి మైక్ ఎత్తి ఎప్పుడు ఆపుతామో తెలదు. కంగారు పడకండి, ఆపవలసిన సమయంలోనే ఆపుతాం. స్తోత్రం కలుగును గాక. 3 ప్రాముఖ్యమైన విషయాలు. అబ్రహాము ఆశీర్వదింపబడటానికి ఒక్క కారణం చూడండి, ఎలాగ ఆశీర్వదించబడ్డాడో 24వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 24వ అధ్యాయము. అబ్రహాము దాసుడైన ఎలియాజరు ఇస్సాకుకు సంబంధం చూడటానికి వెళ్ళిన చోట మాట్లాడతాడు ఈ మాట. 34, 35 వచనాలు. అంతటా అతడు ఇట్లా నేను అబ్రహాము దాసుడను యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయును. అతనికి గొర్రెలు, గొడ్లు, వెండి, బంగారము, దాసదాసి, జనము, ఒంటెలు, గాడుదలు దయచేసెను. స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వాదంలో ఉన్న ఆ సంపద అంతా కనబడబోతుంది ఇక్కడ. అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు కాబట్టి అతడు ఏమయ్యాడంటే అండి గొప్పవాడు అన్నాడు. ఒకసారి గొప్పవాడు. గడిగా చెప్పాలి, గొప్పవాడు. మనం ఏ మాట ఎలా పలకాలో అలా పలకపోతే చాలా చిరాగ్గా ఉంటది. గొప్ప అన్న మాట గొప్పగానే చెప్పాలి. ఆమేన్. ఆమేన్. కొంచెం గొప్పగా చెప్పండి అన్నమాట. గొప్పవాడు. హల్లెలూయా. హల్లెలూయా. పాస్ అయిపోయిన మాట గట్టిగా చెప్పాలి. నేను పాస్ అవ్వాలండి. హుషారుగా ఉన్నప్పుడు హుషారుగానే మాట్లాడాలి. నీరసంగా ఉందండి నీరసంగా చెప్పాలి. నీరసంగా ఉందండి ఇవాళ అంటే చిరాగ్గా ఉంటారు. అవునా? నాకు ఎందుకు చాలా ఆరోగ్యంగా ఉంది అంటే బాగోదు అంతే కదా. కాబట్టి ఇప్పుడు దేవుడు అబ్రహాముని ఏం చేశాడయ్యా అంటే గొప్పవానిగా మార్చాడు. ఆ గొప్పవానిగా మారడంలో అబ్రహాం పాటలు చూస్తే ప్రియమైన వాళ్ళ చిన్న ఏం కాదు. ఎన్ని వదిలిపెట్టాడు? బంధువుల్ని, అమ్మా నాన్న, అయిన వారిని అందరిని వదిలిపెట్టేసి అలాగా ఒక్కొక్కటి వదిలిపెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే అలా వదిలిపెడుతూ ఉండగా దేవుడు తన కొరకు అన్ని సిద్ధపాటు చేసేస్తాడు. స్తోత్రం. మనం వదిలిపెట్టే వాటికన్నా శ్రేష్టమైన వాటిని యేసయ్య మనకు సిద్ధం చేస్తాడు. అమ్మా నాన్ని వదిలిపెట్టాడు, దేవుడే అమ్మా నాన్న అయిపోయాడు. హల్లెలూయా. ఇంకా ఊరు వదిలిపెట్టాడండి. అబ్రహాం పేరట ప్రియమైన వాళ్ళు కొన్ని నగరాలే కట్టబడిపోయినాయి కదా. అబ్రహాం సంతతిలో వచ్చిన వారు ఎన్ని పెద్ద పెద్ద నగరాలు కట్టేశారు. అబ్రహాము వదిలిపెట్టిన దానికన్నా ది బెస్ట్ ఇచ్చాడు. కాబట్టి ఈ రోజు మీరు యేసయ్య కోసం ఏ వదిలిపెట్టారో దానికన్నా మరింత శ్రేష్టమైన వాటిని 100 రెట్లు దేవుడు మీకు దయచేయను గాక. విడిచిపెట్టే స్వభావం కలిగిన వాడు మాత్రం మీకు దాన్ని పట్టుకోగలుగుతాడు. కొన్ని వదిలిపెట్టకపోతే కొన్ని పట్టుకోలేమండి. మీరు ఏమనుకోండి, కొత్త చెప్పులు ధరించుకోవాలంటే పాత చెప్పులు వదిలిపెట్టుకోవాలి కదా. అబ్బాయి పాత చెప్పుల మీద కొత్త చెప్పులు వేసుకుంటామని చిరాగ్గా ఉంటాం. కొత్త బట్టలు వేసుకోవాలంటే పాత బట్టలు వదిలిపెట్టాలి కదా. అలా మీరు వదిలిపెట్టాలి. చూడండి, పై క్లాస్లోకి వెళ్ళాలంటే కింద క్లాస్ వదిలిపెట్టాలి, అంతే. ఆమేన్. దేవుడిచ్చే ఆశీర్వాదం కోసం కూడా కొన్ని వదిలిపెట్టాలి. అన్ని అవ్వ కావాలి బొవ్వ కావాలంటే ఇటు సెట్ అవ్వదు. లోకాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. పాపాన్ని విడిచిపెట్టాలి. ఆమేన్. లోక సంప్రదాయాలను వదిలిపెట్టాలి. ఆచార వ్యవహారాలను వదిలిపెట్టాలి. అవన్నీ వదిలిపెట్టే పరలోకంలో నిత్యత్వంలో నువ్వు భరించలేనంత దీవెన దేవుడు నీ కొరకు సిద్ధం చేయాలి. విడిచిపెట్టబడుతున్నప్పుడు పెయిన్ అనిపిస్తుంది, నొప్పి అనిపిస్తుంది. ఈ వదిలిపెట్టేలా ప్రభు అని చెప్పేసి నేను యేసు ప్రభు వారి దగ్గరకు వస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా ఏదో మామూలుగా వెళ్తే సరిపోద్దేమో అనుకున్నాను. కానీ చర్చికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి నాకు అర్థమవుతుంటే భయం వేసింది. సినిమాలు వదిలిపెట్టేలా, సర్వలు వదిలిపెట్టేలా, షికార్లు వదిలిపెట్టేలా, ఈ ఫ్రెండ్షిప్ వదిలిపెట్టేలా, ఈ వదిలిపెట్టితే ఇంకెందుకు బాబు దేవుడు అనిపించింది కొనాలి వెళ్ళడం అనేసి లోకం ఆకర్షణీయంగా కనపడతా ఉండేదండి. అప్పుడు పవన్ కళ్యాణ్ అని ఒక ఆయన ఫీల్డ్లోకి వచ్చేది. నేను యేసుప్రభులోకి వస్తాం, ఆయన ఏమో సినిమా రంగంలోకి వస్తాం అనమాట. అమలాపురంలో పెద్ద పెద్ద కటౌట్లు పెట్టేసి ఆయన ఇంకా సినిమాకి వస్తున్నాడని తెలదు. పెద్ద ఒక 30 అడుగులు కటౌట్లు ఏమని పెట్టారంటే ఎవరి అబ్బాయి అని పోస్ట్ అంటించారండి. అమలాపురం మా ఊరికి 15 కిలోమీటర్ల దూరం వెళ్ళి చూసిన అందరూ ఒరే అంత పెద్ద పుట్టు పెట్టాడు ఎవడో కానీ అని ఊరు పేరు కూడా లేదు. ఒక 20 రోజులు పోయిన తర్వాత నెలపోయిన తర్వాత ఇతనే కళ్యాణ్ బాబు అని పెట్టారు. ఆయన వెళ్తున్నప్పుడు నేను చర్చికి రావడం ప్రారంభించాను. చాలా ఆకర్షణ ఉండేది. కానీ ఒకనొక సమయంలో దేవుని ఆత్మ నన్ను తాకిన తర్వాత అతనికి సంబంధించిన పోస్టర్లో సినిమా పాటలు పుస్తకాలన్నీ మీకు ఎవరికైనా గుర్తుందో లేదు. ఆ పుస్తకాలు చాలా పుస్తకాలు నా దగ్గర ఉండి ఒకనొక రోజున దేవుని ఆత్మ నన్ను దర్శిస్తే అవన్నీ తీసుకొచ్చేసి
అనుకున్నాను. దేవునికి వదిలిపెట్టడానికి మాత్రం మా ఫ్రెండ్స్ అందరూ ఏట్రా ముసోడికి ఏట్రా సినిమాలు మానేసాం అవన్నీ మానేసాం అని చెప్పి చాలా బాధ పెట్టేవారు. కానీ అవి వదిలిపెట్టిన తర్వాతే దేవుడు నన్ను దీవించడం ప్రారంభించాడు. ఆమె చెప్పడు గట్టిగా. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించే క్రమంలో కొన్నిసార్లు ఏం చేయవలసి వస్తుంది. అబ్రహాం వదిలిపెట్టాడు లేదా, విడిచిపెట్టాడు లేదా. అబ్రహాం ఎంత గొప్పోడైపోయాడు అంటే అందరికన్నా గొప్పోడైపోయాడు. చిన్న విషయం కాదండి. అతనికి ఎన్ని దయచేయబడ్డాయో చూస్తే మతిపోతుంది. దాసదాసి జనాంగము, ఒంటెలు, గొర్రెలు, గాడిదలు, విస్తారమైన సంపద ఇవన్నీ రావడానికి అబ్రహాము జీవితంలో విడిచిపెట్టే స్వభావం ఉంది. మనం పట్టుకోవాలనుకుంటాం. ఓ మాట చెప్తున్నారు, మొన్న ఒక ఆయన అన్నాడండి, స్వర్గం కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టమని చెప్తుంది అంటండి. నిత్యత్వం ఏం వదిలిపెడితే వెళ్తాం మనం? ఈ లోకాన్ని వదిలిపెడితే కదా పరలోకం వెళ్తాం. పరలోకం వదిలిపెట్టాలంటే ఇక్కడ ఈ లోకాన్ని, పరలోకం వెళ్ళాలంటే ఈ లోకాన్ని వదిలిపెట్టాలి కదా. అంటే విడిచిపెట్టిన వారు ఎప్పుడు వ్యర్థులు కాదు. మనం కొన్ని వదిలిపెట్టినప్పుడు లోకంలో ఉన్న వాళ్ళకి అర్థం అవక ఏడురా పెద్ద బతుడైపోయాడు, ఈ మధ్యలో మనతో తిరగట్లేదు అంతే అన్నారు కనుక. కానీ విడిచిపెట్టిన దాని వెనకాల వచ్చే ప్రతిఫలం ఏంటో వాళ్ళకి అర్థం ఒకలా అంటున్నారు. కానీ దేవుడు నువ్వు విడిచిపెట్టిన దానికి ప్రతిదానికి 100 రెట్లు 1000 రెట్లు బహుమానాలు సిద్ధం చేస్తాడు. అబ్రహాము దేన్ని బట్టి విడిచిపెట్టాడంటే విశ్వాసమును బట్టి. దేని బట్టి చెప్పండి? అబ్రహాము విశ్వాసానికి ప్రతీకండి, విశ్వాసులకు తండ్రి. అబ్రహాము ఎక్కడ కాపురం ఉన్నాడు? ఎబ్రీ పత్రిక ఒకసారి చూస్తే 11వ అధ్యాయం. ఆయన ఎన్ని పొందకమునుపు ఎలా ఉన్నాడో ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోకి వెళ్తే ప్రియమైన వాళ్ళరా, విశ్వాసమును బట్టి అక్కడ కొంచెం కిందకి వెళ్తూ ఉంటది. తాను అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకుకు బలిగా అర్పించెను. చదవమంటారా? 9 నుంచి చదవండమ్మా. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగగా బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఆమేన్. జాతకండి మీరు కూడా గుడారం లాంటి చిన్న చిన్న, ఇక్కడ మీరు సంపాదించే స్థలమే గాని మంచి మంచి భవనాలు కట్టుకోవడానికి అనుకూలం కాని స్థలం ఇది కదా. ఇక్కడ 3 అంతస్తులు 4 అంతస్తులు కట్టుకుంటాం అంటే సెట్ అవ్వదు. అబ్రహాం కూడా వాగ్దాన భూమిలోనే ఉన్నాడు గాని ఎక్కడ నివసించాడంట? గుడారాల్లో నివసించాడు. ఇది తాత్కాలికమైంది, నిత్యమైంది మరో చోట ఉంది కదా. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తూ ఆ పిలుపుకు లోబడి విశ్వాసమును బట్టి తాను అన్ని కార్యాలు చేసినట్లుగా మీరు విశ్వాసమును బట్టి పనిచేయుదురుగా. దేని బట్టి పనిచేయాలి? సీడ్ తెచ్చి ఆత్మర్ చెరువులో ఏంటి చేయాలి? విశ్వాసమే, నమ్మకమే. మా దేవుడు ఈ పిల్లలన్నింటినీ ఆశీర్వదిస్తాడు, 100 అంతలుగా వృద్ధి చెందుతాడనే విశ్వాసంతో పనిచేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రియమైన వాళ్ళని ఏమి సందేహపడకుండా, సంశయించకుండా, అనుమానించకుండా అబ్రహాము ఎలాగైతే విశ్వాసమును ఆధారం చేసుకున్నాడో మీరు విశ్వాసమును ఆధారం చేసుకుని అబ్రహాము ఆశీర్వాదానికి ఏమైపోవాలంటే వారసులు అవ్వాలి. రెండవది, ఇస్సాకు కూడా దీవించబడ్డాడు. ఎలా దీవించబడ్డాడో ఒక మాట చూద్దాం. అవును, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు అనిపించుకోవడానికి ఆయన ఏం చేయలేదంటండి? సిగ్గుపడలేదంటండి. అబ్రహాము దేవుడిని అని చెప్పుకోవడానికి ఆయన ఏమవ్వలేదంటండి? నేను పరలోకం వెళ్ళిన తర్వాత బయట మనం కొంత గృహాలకి పేర్లు ఉంటాయి కదా, మా ప్రహారీ వాళ్ళ మీద పేర్లు ఉంటాయి. ఫలానా వారి ఇల్లు అని చూసారు ఎప్పుడన్నా మీరు? ఫలానా వారి ఇల్లు, ఫలానా వారి ఇల్లు అని చెప్పేసి. కొంతమందికి ఇంటి మీద కూడా పేర్లు ఉంటాయి, కృపానిలయము లేకపోతే హానిలయం. కొంతమంది పాలరాడు మీద ఇది పలానా ఇంటి పేరు పలానా ఊరు పెట్టి వారి నివాసం డోర్ నెంబర్ కట్టేస్తారు. ఒక ఆయన ఆశ్చర్యకరంగా ఏం చెప్పాడంటే, పరలోకం వెళ్తేనంటండి, హల్లెలూయా, చేతువేగ తల్లి చెప్పారు, పరలోకం వెళ్తే దేవుడి ఇంటి మీద ఆ భక్తులు చెప్తున్న మాట నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏమని ఉండాలంటే, నీ పేరు పెట్టుకుని ఆ దేవుడిని అని చెప్పుకుని రాసుకోవాలంట. జోసఫ్ తేజ దేవుణ్ణి అని రాయబడి ఉండాలంటండి అక్కడ. అలాగన్నాడు కదా, అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అన్నట్టుగానే మరి మన పేరు పెట్టుకోవాలి కదా ఆయన కూడా. ఇప్పుడు మీ పేరు పెట్టుకుని ఆ దేవుడు అన్నాడు ఒకసారి, జోసఫ్ తేజ దేవుడు చెప్పండి ఒకసారి మీ పేరు ఎటుగానండి. ఆమె కొంతమంది అంటలేదండి.
మగవాళ్ళు మాట్లాడకపోతే చాలా కష్టం అండి. ఇంట్లోనూ మాట్లాడపోయి ఇక్కడ మాట్లాడపోతే అలాగా సైలెంట్ గా ఉన్నారని జస్ట్ నవ్వుతాగా అంటున్నాను అంతే. అనండి ఇప్పుడు మీ పేరు చెప్పి దేవుడు అనండి సార్. జోసఫ్ రాజు దేవుడు. బ్రదర్స్ మీ పేరు చెప్పిన దేవుడు అనుకోండి ఒకసారి. అలా ఒకసారి అందరూ చెప్పండి. మన దేవుడు హల్లెలూయా. ఆయన మన దేవుడు అనిపించుకోవడానికి సిగ్గుపడకూడదు. అలా మనం బ్రతకాలి. నేను ఫలానా ఫ్రెండ్ అని ఎప్పుడు చెప్తామంటే అది మంచోడు అయితేనే చెప్తాం. అది 420 కూడా అనుకోండి, పోలీసు వచ్చారు మా ఫ్రెండ్ అన్నారు అనుకోండి, తీసుకుని మాట్లాడతాను. దొంగడు మన ఫ్రెండ్ అని చెప్పుకుంటామా? అయ్యి బాబు ప్రమాదం కదండి, ఆడు దాసింది దొంగిలించింది ఎక్కడ పెట్టాడు చెప్పరాని మనం కూడా చెప్తారు. మంచోడు ముందే మన పేరు పెట్టుకోవడానికి ఇష్టపడతాం కదా, అలాగే మనం మంచిగా బ్రతుకుతాం గాక. అబ్రహాము దేవుడు అనడోసారి. అబ్రహాము దీవించబడ్డాడు లేదా? ఇప్పుడు ఇస్సాకు కూడా దీవించబడ్డ ఒక మాట 26వ అధ్యాయం. ఇస్సాకు దీవించబడ్డాడు. ఎన్ని వచ్చినమ్మా? 26:35 12. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఆమేన్. అతడు కూడా విత్తనం వేసి ఎంత పండినంటండి? 100 మామూలు దిగుబడి రాలేదంటండి ఆ సంవత్సరం. ఆయన పండించిన పంటను బట్టి ఆ ప్రపంచం లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏం గొప్పతనం అయ్యా నీది అన్నారండి. దేవుని ఆశీర్వాదం ఇస్సాకులో ఉండడానికి ఒక కారణం ఏంటంటే అబ్రహాము విశ్వాసంతో కూడిన విధేయత. ఈయన కూడా చాలా విధేయుడండి. ఒక బలిపీఠం మీదకి తీసుకెళ్లిపోయి చిన్న వయసులో ఉన్నప్పుడు నిన్నే బలి ఇచ్చేస్తానంటే ఏ కొడుకు ఒప్పుకుంటాడు చెప్పండి? ఒప్పుకుంటారా? ఇప్పుడైతే కొడుకులు మనం బలి ఇచ్చేస్తారండి. నన్ను బలి అవటం పెట్టి పేరు పెడతాంటే ఒప్పుకోవట్లేదు. ఆ పేరు ఎవరికి పడ్డాను నన్ను అన్నాను. ఒక ఆయన వాళ్ళ అమ్మ మొక్కున్నదంట, ఇటు సేవ చేస్తాడండి. ఎవరిని? కుర్రండి. పెద్ద అయిన తర్వాత సేవ చేయని అంటున్నాడు. అంటే నిన్ను మొక్కున్నారంటే నన్ను అడుగు మొక్కుకోవాలి కానీ నిన్ను ఎవరు మొక్కుకోమన్నారు అంటున్నాడంటే అండి. అంటే అంత విధేయత అయిపోయింది కదా ఈ రోజుల్లోని. కానీ ఇస్సాకు ఎంత విధేయుడు చెప్పండి ఒకసారి. చిన్నప్పుడే ఆయన తీసుకెళ్లి ఆ మోరియా దేశంలో పర్వతం మీద లేకపోతే బలి చేయమన్నప్పుడు వెళ్తా ఓ మాట అంటాడు, నాన్న దహన బలికి కట్టెలు నిప్పులు ఉన్నాయి కానీ గోరికలు ఏది అన్నాడు. గుండె బద్దలేసిపోయి బట్టి మనం మామూలుగా చదువుతాం కానీ కొన్ని బైబిల్ చదువుతున్నప్పుడు ఆ ప్లేస్ లో మనం నిలబడి చదువుకోవాలి. హల్లెలూయా. అబ్రహాం ప్లేస్ లో నువ్వు ఉంటే ఎలా ఉంటావు? ఇస్సాకు ప్లేస్ లో నువ్వు ఉంటే ఎలా ఉంటావు? హల్లెలూయా. అబ్రహాం ప్లేస్ లో నువ్వే ఉన్నావు, నీ కొడుకు ఎలా అన్నాడు, ఎంత బాధ అవుతుంది చెప్పండి. ఇస్సాకు ప్లేస్ లో నువ్వే ఉన్నావు, మీ నాన్న నిన్ను బలిచ్చేస్తున్నాడు, ఎలా మాట్లాడతావు అప్పుడు? ఊహించడానికే కష్టసాధ్యంగా ఉంటది. కానీ ఇస్సాకు కొండ మీద యెహోవా చూసుకుంటానన్న నడంటే పైకి తీసుకెళ్లి కట్టెలు పేర్చి క్రమంగా పెట్టి కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ పెట్టేసినా గాని ఎదురు తిరగలేదు. అస్సలు తిరుగుబాటు స్వభావంతో ఒక మాట కూడా మాట్లాడలేదు. ఆ మాటను బట్టి ప్రియమైన వాళ్ళ ఇస్సాకుకు ఆశీర్వాదం వెంబడించింది. స్తోత్రం. సందర్భం వచ్చింది, సమయం వచ్చింది కాబట్టి మీరు చెప్తాను. అబ్రహాము యొక్క విశ్వాసానికి తార్కాణం ఏంటంటే, పరాకాష్ఠ ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, ఎంత ఘనమైన విశ్వాసం అబ్రహాముదంటే కింద పనులతో చెప్తాడు, నేను నా కుమారుడు కొండ మీదకి వెళ్ళి యెహోవాకు మొక్కి బలి అర్పించి తిరిగి వస్తాను అనాలి. కానీ ఏమన్నాడు? ఎవరైనా మీరు పరలోకి వెళ్ళిన తర్వాత ఒకసారి అలాంటి ప్రాసెస్ ఉండదు. కానీ ఏ ప్రాసెస్ అంటే మళ్ళా పరలోకి వెళ్ళిన తర్వాత అబ్రహాం దగ్గరికి వెళ్ళి అబ్రహాం ఏం చేస్తున్నావు, ఇస్సాకు గారిని ఎలా కన్నావు, ఇవన్నీ అడగడానికి ఉండదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పరలోకి వెళ్ళిన తర్వాత పాస్టర్ పొద్దున్నారు పరవశిస్తూ ఇంకేం అడగం. ఆమె కానీ ఒకవేళ అవకాశం ఉంటే పరవశించే సమయం అయిపోయిన తర్వాత తిరుబడిగా కూర్చొని కౌలు చెప్పుకుంటే అబ్రహాముని నేనేమడుగుతానంటే, అబ్రహాం గారు అసలు మీకు అంత డేరింగ్ డాషింగ్ ఎలా వచ్చిందండి బాబా? అసలు కొడుకుని బలిచ్చేయమన్నప్పుడు కనీసం శారమ్మకు కూడా చెప్పండి, అలా తీసుకెళ్లిపోయారు మీరు అని అడిగితే అబ్రహాం ఏం సమాధానం చెప్తాడని నేను ఊహించుకుంటానంటే, బైబిల్ చదువుతున్నప్పుడు చాలా ఊహలు వచ్చేస్తాయి. హల్లెలూయా. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఏం చేసుకుంటా ఉండాలంటే దాన్ని ఆనందిస్తూ క్రొవ్వు మీద దొరికింది అంటాడు కదండి బైబిల్ చదువుతున్నప్పుడు దావీదు. ఏం దొరికినట్టు? అంత ఎంజాయ్ చేస్తూ చదవాలి, ఏదో గుడ్రెడ్డి జైల్లో పడ్డట్టుగా చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. హల్లెలూయా. అది ఫీల్ అవుతూ చదివితే మంచి బలం ఉంటదండి. స్తోత్రం కలుగును గాక. ప్రపంచంలో ఉన్న ఏ
సినిమా కానీ సీరియల్ కానీ ఇవ్వలేని ఆనందం బైబిల్ చదువుతుంటే వస్తుంది మనకి. దాన్ని ఎంజాయ్ చేస్తూ చదవాలి. హల్లెలూయా. వాక్యం ఏం చేయాలండి? ఆనందించాలి. చెప్పండి ఒకసారి. లేదా ఆనందం ఉన్నట్లేదేంటి? ఆనందిస్తూ చదవాలి వాక్యం. అబ్రహాముని నేను ఊహించుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు నాకు చాలా ఊహలు వచ్చేస్తా ఉంటాయి. ఇలాగ అబ్రహాం దగ్గరికి వెళ్ళి, అబ్రహాం గారండి అసలు మీరు ఎందుకు అంత మళ్ళీ ఇచ్చేస్తున్నారంటే, జోసఫ్ నాకు కూడా తెలుసా అంటాడు ఆయన. ఇలా ఊహించుకుంటాను అనమాట. ఏంటయ్యా అంటే, మట్టిలో నుండి ఆదామును రప్పించిన దేవుడు నా కొడుకు బూడిదైపోతే బూడిదలోంచి రప్పించలేడా అంటాడు అనమాట. చెప్పండి. మట్టిలోంచి ఆదామును చేసిన దేవుడు బూడిదలోంచి కూడా ఇస్సాకును బూడిద తీసుకుని గుప్పుడు బూడిద అలా పట్టుకుని, ఇస్సాకు బయటికి రా అంటే లాజరు బయటకు వచ్చినట్టుగా బూడిదలోంచి నా కొడుకు బయటకు వచ్చాడు. అంత ప్రగల్భమైన శ్రేష్టమైన విశ్వాసం ఎవరికి ఉన్నది? మన విశ్వాసంలో చాలా చిన్నవాడు అండి. పాస్టర్ గారు ఎంతకేసి ఎందులో అభివృద్ధి చెందాలన్నారు? ఆమె మనం సంపదలోనూ, భోగంలోనూ, భాగ్యంలోనూ, సిరిలోనూ, మరో దాంట్లోనూ ఆశీర్వదించబడటం కన్నా మీ విశ్వాసం వృద్ధి అవునుగా. అబ్రహాము విశ్వాసం, ఇస్సాకు విధేయత. దేని ద్వారానండి? విధేయులవ్వండి ప్రియమైన వాళ్ళారా. పాస్టర్ గారు, చిట్టమ్మ గారు ఏమన్నా చెప్పారనుకోండి, కోటం పలానా టైం జరుగుతుందంటే మీరు ఏం చూపించాలి? విధేయత చూపించాలి. అమ్మో అక్క చెప్పింది కాబట్టి, చెల్లెమ్మ చెప్పింది కాబట్టి, పాస్టర్ గారు చెప్పారు కాబట్టి, లేకపోతే మీరు ఏమంటారు అది. ఆ మాటకు మీరు విధేయత చూపిస్తే దాన్ని వెనకాల ఆశీర్వాదం వెనకాల వచ్చేస్తామంట. ఆమె లోబడిన వారికి ఏ మేలు చేయకమాండాయి. కొన్ని కార్యక్రమాలకి దీవెన రాకపోవడానికి కారణం ఏంటంటే, కొన్నిసార్లు మనం ఆశీర్వదించబడకపోవటానికి కారణం ఏంటంటే మన అవిధేయత. లోబట్టానికి ఒప్పుకోం మనం. ఆమె దీవెన ఎప్పుడు విధేయత ద్వారానే సాధ్యమవుతుంది. దానికి ఇస్సాకే ఒక రుజువు అని చెప్తున్నాను. మూడవది, దీవెంచబడ్డవాడు యాకోబు. యాకోబు యొక్క దీవెనకు కారణం ఏంటి అని ఒకసారి మనం అడిగితే 33వ అధ్యాయం. యాకోబు కూడా దీవెంచబడ్డాడు. 2 గుంపులు అయిపోయాడు, కానీ నిజమైన ఆనందం మాత్రం ఆయనలో లేదు అన్నట్లుగా బైబిల్ చెప్తా ఉంటది. చూడండి ప్రియమైన వాళ్ళరా, 36వ అధ్యాయమా, 32వ అధ్యాయం, 32వ అధ్యాయము 24 నుంచి చదివితే, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండా చూచి తొడగోటు మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వల్ల యాకోబు తొడగొడు వసెను. ఆయన తెల్లవారుచున్నది కనుక 26 నుంచి నన్ను పోనీయమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను. ఆమె ఏమన్నాడంటండి? ఒక నరుడు అని రాయబడ్డది, వాస్తవానికి అది దేవుడు నరస్వరూపుగా వచ్చాడు కాబట్టి ఆయనే యాకోబుతో తెల్లవారులు పెనుగులాడుతూ ఉన్నాడటండి. తెల్లవారుతున్నప్పుడు దేవుడు అన్నాడట, తెల్లారిపోతుంది బాబు, నన్ను వదిలేసి వెళ్ళిపోతానంటే యాకోబు ఏమంటున్నాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని వెళ్ళనివ్వను. ఆమేన్. ప్రియమైన వాళ్ళని కొంచెం అర్థం చేసుకోండి. అప్పటికి 2 గుంపులు తన దగ్గర ఉన్నాయి. 4 భార్యలు, 13 మంది పిల్లలు, అంతే కదా. విస్తారమైన సంపద. అప్పటికి వాళ్ళ అన్నయ్య కొరకు ఒక భాగం కూడా తీసేసాడు. అన్ని కలిగి ఉన్నా గాని యాకోబులో ఎక్కడో ఒక అనుమానం, ఇదంతా ఆశీర్వాదం కాదు. ఎంత కలిగి ఉన్నా నాలో ఏం లేదని గమనించగలిగాడు, ఆశీర్వాదం లేదు. అందుకోసమే 20 ఏళ్ళు మా అత్తోరింటికాడ ఇల్లరకం చేశాను అని అర్థమైందనమాట. ఓ భార్య కోసం 7 ఏళ్ళు, ఇంకో భార్య కోసం 7 ఏళ్ళు, మరలా ఈ సంపాదించుకోవటం కోసం 6 ఏళ్ళు, మొత్తంగా టోటల్ గా 20 సంవత్సరాలు ఏమైపోయింది ఆయన జీవితంలోని ప్రయాసపడ్డా. కానీ ఆ 20 సంవత్సరాల్లో నేను సంపాదించుకున్నది ఏమీ నిజమని కాదు. ఈ రాత్రి మహానుభావుడు ఒకడు నా దగ్గరకు వచ్చాడు, ఈయన వదిలిపెట్టేస్తే నిజమైన ఆశీర్వాదాన్ని నేను పోగొట్టుకుంటాను అని ఎవరు కాళ్ళు పట్టుకున్నాడండి? ఇంకా ఆ దేవుడు కాళ్ళు పట్టుకుని పెనుగులాడుతూ, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని వదిలిపెట్టను అని ఆ రాత్రి ఆయన చేసిన విజ్ఞాపన తెల్లారేటప్పటికి ఆయన ఇశ్రాయేలుగా మార్చేసి. చేతులు పైకి తల్లి చెప్తారా? ప్రియమైన వాళ్ళరా, మోసగాడు అని పేరు పొందిన వాడు ఇప్పుడు ఎలా మారిపోయాడంటే దేవునితో పోరాడని వాడు. స్తోత్రం. మోసగాడే అప్పటి వరకు ఎర్రోడు రకరకాలుగా పేర్లు పెట్టి కామెంట్ చేశారండి. అందరూ చులకనగా చూశారండి.
నాన్న దయ రాలేదు అతని మీదకి, అన్న దయ రాలేదు అతనికి, మాంగారిని మోసం చేశాడని మాంగారు దయ రాలేదు. లేయా కూడా సనుక్కుంటానే కాపురం చేసేది, నాకు చెల్లంటే ఇష్టం కానీ నేనంటే పెద్ద ఇష్టం పెట్టి కానీ తిట్టుకుంటా ఉండి. అందరి చేత లోకు చేయబడ్డవాడు, అందరి చేత తృణీకరింపబడ్డవాడు. ఆ రాత్రి తెల్లారితే ఇశ్రాయేలు ఎలాగయ్యాడంటే విజ్ఞాపన ద్వారా. 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసము ద్వారా అబ్రహాము, విధేయత ద్వారా ఇస్సాకు, విజ్ఞాపన ద్వారా యాకోబు దీవించబడ్డారు. మనం ఆశీర్వదింపబడాలి అంటే పిలువబడ్డం మంచిదే, మనందరం పిలువబడ్డం అండి దేవుని పిలుపులో. అబ్రహాము కూడా పిలువబడినప్పుడు తాను ఏ దేశానికి వెళ్తున్నాడో తెలియకుండానే ప్రయాణం ప్రారంభించాడు. మనం పిలువబడ్డ నీలో 3 లక్షణాలు రావాలి. విశ్వాసం వృద్ధి అవ్వాలి, ఆమేన్. రెండోది విధేయతలో అభివృద్ధి చెందాలి, హల్లెలూయా. మూడవది విజ్ఞాపన. ప్రార్థన చేయండి ఎక్కువ. దీవిస్తేనే కానీ వదిలిపెట్టం ప్రభువా, ఈ కార్యం చేస్తేనే కానీ వదిలిపెట్టం ప్రభువా, ఇలా మాకు కావాలా ప్రభువా అని అడిగితే విజ్ఞాపన ఎప్పుడు నిన్ను లోకువ చేయదు, చులకన చేయదు. మగబిడ్డను దయచేయి ప్రవ్వా అని అడిగిన అన్నమ్మకు మగబిడ్డనివ్వలేదా? తెల్లారిలోగా నా జీవితాన్ని మార్చే ప్రవ్వా అంటే మార్చలేదా? చెరసాల పునాదులు ప్రార్థన ద్వారానే కదా కదిలిపోయినాయి, హల్లెలూయా. పాడైన ప్రాకారాలు ప్రార్థన ద్వారానే కట్టబడ్డాయి కదా. నీ విజ్ఞాపన ద్వారా అద్భుతాలు జరుగుతాయి, హల్లెలూయా. దైవజనులు మరో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నారు. ఆ మాటను ఉటంకిస్తూ నేను మాట చెప్తున్నాను. సంతానము కూడా దీవించబడాలంటే విజ్ఞాపనే మార్గం. నీ విజ్ఞాపన ద్వారా నీ పిల్లలు దీవించబడతారు. ఒక్కసారి రండి ప్రియమైన వాళ్ళరా, పరమగీతం గ్రంథంలో బహుశా 8వ అధ్యాయం అనుకుంటాను, జల్దరు వృక్షము కింద అంటాడు చూడండి, నేను నిన్ను కన్నాను, అక్కడే నిన్ను కన్నె తల్లికి నీ వల్ల ప్రసవ వేదన పడినాను అంటాడు. ఆ మాట చదవండి ఒకసారి. 8వ అధ్యాయం అనుకోండి, పరమగీతం గ్రంథం. జల్దరు వృక్షం కింద 5వ వచనం, 5 తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే, జల్దరు వృక్షం కింద నేను లేపితిని, అచ్చటనే నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను, నిన్ను కనిన తల్లి అచ్చటనే ప్రసవ వేదన పడెను. మీ పిల్లలు బాగుండాలి అని కష్టపడుతున్నారు, మంచిది కష్టపడాలి. వారికి సంపద సమకూరుస్తున్నారు, మంచిది సంపద సమకూరు, మంచిగా చదివించాలి. కానీ వారి కోసం ప్రార్థన చేయకపోతే మాత్రం వారు మంచోళ్ళు అవరు. మీరందరూ వారి కోసం ఏం చేయాలి? ఇక్కడ చెప్తున్నారు కదా, నీ తల్లి ప్రసవేదన ఎక్కడ పడ్డదంట, జల్దరు వృక్షము అనండి. ఆ మాట మర్చిపోతాను. జల్దరు వృక్షం ఏంటి జల్దరు వృక్షం అంటే మొదటి అధ్యాయంలో ఉన్నది. మొదటి అధ్యాయం అదే పరమగీతం గ్రంథంలో మొదటి అధ్యాయంలో చూస్తే అడవి చెట్లలో జల్దరు వృక్షం ఎట్లున్నదో అంటాడు కదా మాట. పురుషుల్లో నా ప్రియుడు అట్లా ఉన్నాడు అంటాడు. జల్దరు వృక్షం ఎట్లున్నాడు? 2వ వచనం ఏంటండి? 2వ వచనం. అడవి వృక్షముల్లో బలు రక్కస చెట్లలో ఆమేన్. 2వ అధ్యాయం 3వ వచనం కదా అది. అడవి వృక్షముల్లో జల్దరు వృక్షం ఎట్లా ఉన్నదో పురుషులలో. అంటే ఇప్పుడు ఈ ప్రియుడెవడు? యేసు ప్రభువు అండి. ఇప్పుడు ఏ చెట్టు కిందకి వెళ్ళిపోవాలి నువ్వు? యేసు అనే చెట్టు కిందకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలు దీవించబడతారు. మీ పిల్లల ఫ్యూచర్ బాగుండాలని ఆశ మాకు ఉన్నది అన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. ఇలా కష్టపడుతున్నాం కదండి, ఇలాగా ఊర్లు పెట్టేసి ఇలాగ గుడారాలు వేసుకుంటున్నాం కదా, మా పిల్లలు అలా ఉండకూడదు, కారులో తిరగాలని ఆశ మీ అందరికి. అలా చూస్తారేంటి బాబు, కారులో తిరగాలని ఆశ కదా. ఇప్పటికే తిరుగుతుంటే దేవుని స్తోత్రం. ఇంకా దీవించబడాలి, ఐఏఎస్ IPS గొప్ప స్థాయిలో నా పిల్లలు ఉండాలి అనుకున్న వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే ఆ పిల్లల కోసం ఇక్కడ విజ్ఞాపన. సెయింట్ అగస్టిన్ అనే ఒక ఆయన, అగస్టిన్ గారు సెయింట్ కాకమునుపు ప్రియమైన వాళ్ళ ఒక కాలేజీలో ప్రొఫెసర్ గా చేసేవాడట. చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళే అలవాటు ఉంది, కానీ మారు మనసు పొందడం. చర్చికి వెళ్ళే వాళ్ళందరూ మారు మనసు పొందరండి. మారు మనసు పొందిన వాడు చర్చికి వెళ్లకుండా ఉండడండి. నేను అన్నమాట మీకు అర్థమైంది? చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ మారు మనసు పొంది ఉండకపోవచ్చు, కానీ మారు మనసు పొందిన కంపల్సరీ ఎక్కడికి వెళ్తాడు? ఈయన చర్చికి వెళ్తాడు కానీ మారు మనసు పొందలేదు. ఆ కారణం చేత కాలేజీ చదువు అయిపోయిన తర్వాత అదే కాలేజీలో ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యాడు. ఆడ మనుషులతో వ్యభిచార సంబంధమైన ఆలోచన కలిగి వ్యభిచారిగా మారిపోయాడు. పర్మనెంట్ గా ఒక స్త్రీతో తిరుగుతూ ఉండేవాడు. ఈ విషయం ఇంత విద్యాబుద్ధులు నేర్పే టీచర్ గారికి ఇదేం పాడుబుద్దమ్మా అని అందరూ వచ్చి ఆ తల్లి దగ్గర రకరకాలుగా మాట్లాడుతుంటే తల్లి గుండెలు బద్దలాసిలాగా ఏడ్చేదంట.
అగస్టిన్ మార్చు ప్రవ్వా, అగస్టిన్ మార్చు ప్రవ్వా, అగస్టిన్ మార్చు ప్రవ్వా అని ఏడుస్తాను. ఉన్నది నెల, 2 నెలలు, ఏడాది, 5 ఏళ్ళు అలాగే అయిపోతుంది, కానీ ఆయన ఏం రావట్లేదు. ప్రార్థనకు ఒక్కొక్కసారి దేవుడు ఇందాక చెప్పాం కదా, ప్లేస్ ఉంటుంది, సమయం ఉంటుంది, టైం ఉంటుంది, సమయం ఉంటుంది. ఓ టైం వచ్చింది, ఓ సాయంత్రం కాలేజ్ వదిలిపెట్టిన తర్వాత ఆయన వెళ్తా ఉన్నాడు. ఓ చోట ఇలాగే ఈ సాయంత్రం మీటింగ్ జరుగుతుంది, కానీ అక్కడ మీటింగ్ జరుగుతుంది. ఈ టైంలో మీటింగ్ ఏంట్రా అని చెప్పేసి దేవుని ఆప మొత్తం మీద లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. వాక్యం జరుగుతుంది. యవనస్తుడా, ఇప్పుడు నీలో బలం ఉంది, ఆ యవన బలంతో నువ్వు చాలా కార్యాలు చేస్తున్నావు, కానీ ఒకానొక రోజున మరణం ఉంది. ఆ మరణించిన తర్వాత తీర్పు ఉంది. తీర్పు దినమున నీ పరిస్థితి ఏంటి అని 1 గంట ప్రసంగం ఆయన విన్నప్పటికీ గుండెలు బాదుకుంటూ ఏటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఏటం ప్రారంభించాడు, ముగింపు అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, కానీ అగస్టిన్ ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. 10:30, 11 అయినప్పటికీ ఆ దైవజనులు వచ్చి, అయ్యా కోడవైపోయింది అయ్యా అన్నప్పటికి లేచి గుండెలు బాదుకుంటున్నారు. నాలాంటి పాపాత్మను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడా? ఎంత దుర్భరమైన నీచుని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడా? ఇక నేను ఆ పాపం చేయలేను బాబు అంట అని తిరిగి తన ఇంటికి వెళ్తుంటే అప్పటికే టైం అయితే దాటిపోయిందని చెప్పి ఎవరితో పాపం చేస్తాడో ఆ స్త్రీ ఈయన ఎత్తుకుంటాం ఈదులోకి వచ్చేసిందంట. ఈదులోకి వచ్చేసి ప్రియమైన వాళ్ళు ఒక దీపం దగ్గరికి వచ్చినప్పటికీ అగస్టిన్ చూసి ఆయన చేయి పట్టుకుని, అగస్టిన్ ఎక్కడికి వెళ్తున్నావు ఇంటికి రాకుండా అంటే, సహోదరి నా చెయ్యి వదిలిపెట్టమ్మా అన్నాడు. అప్పుడు దాకా డార్లింగ్ అన్న నోరు ఏమన్నది, ఇప్పుడు సహోదరి అన్న మాటగానే ఇదేంటి దుర్మార్గుడా అన్నప్పటికీ నీతో పాపం చేసిన అగస్టిన్ చచ్చిపోయాడు, నేను ఆ అగస్టిన్ కాదు, దేవుని కొరకు బ్రతికి అగస్టిన్ అన్నాడంటే. ఆ తర్వాత ఆయన విస్తారమైన సేవ చేసి ఆ ప్రాంతాన్ని అగ్ని వలె రగిల్చి అనేక మంది యవనస్తులను దేవుడి కొరకు గెలుచుకుంటే ఆయన గుర్తించిన ఆ సంఘాలు ఆయనకి సెయింట్హుడ్ ఇస్తే ఆయన ప్రసంగం చేసిన చోట కొంతమంది విలేకరులు, అయ్యా ఎంత మార్పు నీలో ఎలా జరిగిందని అడిగితే ఒకే మాట అన్నాడు, నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను దేవుని పాదాల దగ్గరికి కొట్టుకొచ్చేసాను. హల్లెలూయా. చేతుల దగ్గర గట్టిగా చెప్పండి అమ్మా. మీ బిడ్డలు ఎలాంటి వారు అన్నదాని కాదు, కానీ మీరు మన ఆంధ్రాలో ఒక సామెత ఉంటుంది, నాకు నచ్చని సామెత, కంటాం కానీ వారు రాతను కంటాం ఏంటంటారు. మీరు ఎప్పుడైనా విన్నారా లేదు? రాతను కనలేవు కానీ రాతను మార్చే ప్రార్థన నువ్వు చెయ్యాలి. హల్లెలూయా. వారి కొరకు విజ్ఞాపన చెయ్యి. యాకోబు విజ్ఞాపన చేశాడు కదా, మీరు కూడా విజ్ఞాపన చేస్తే మీ పిల్లలు బేషుగ్గా మారుతారు, వారు కూడా అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మీ పిల్లలకి అన్ని ఇవ్వండి. నేను అంటాను, నిజమైన తల్లిదండ్రి వారి పిల్లలకు ప్రార్థన ఇవ్వగలిగిన వాళ్ళే నిజమైన భాగ్యవంతులు. ఆ పిల్లలకి కంచే. యోబు తన పిల్లలు, నేను తెల్లవారి వరకు మాట్లాడతాను పిల్లల గురించి మాట్లాడమంటే, యోబు తన పిల్లల చుట్టూ ఏమేసరికి కంచి వేయబడ్డది కదా, వారిలో ఒక్కొక్కరి కొరకు దహన బలి అర్పించుకోడు అంటారు నోదయాన్ని లేచి. అందువల్లే కదా ప్రియమైన వాళ్ళ యోబు కోల్పోయాడు, కానీ కంచె మాత్రం తన పెద్దల చుట్టూ ఉన్నట్లుగా నీ ప్రార్థన పిల్లలకు కంచె అవునుగా. ఆఖరిగా నేను ఈ మాట చెప్పి ముగించేస్తాను. మరలా మనం మొట్టమొదటి చదువుకున్న వాక్యం, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడుతారు కనుక దోషణకు ప్రతి దోషణ అయినను కీడుకు ప్రతి కీడు అయినను చెయ్యక దీవించుడి. దీవించుడి అన్నాడు ఒకసారి, దీవించుడి. వీరవల్లిపాలెం ప్రాంతంలో నేను సేవ చేస్తున్నా. ఆ ప్రాంతంలో ప్రియమైన వాళ్ళకి చాలా కష్టపడి దీనికన్నా డబ్బులు ఉంటుంది, అక్కడ వరకు ఉంటుంది మందిరం. అంతమంది వెనకాల గది ఒకసారి కట్టుకున్న తర్వాత మా మేనమామ గారు అబ్బాయి నా మీద కక్ష కట్టి ఏదో 10 మందితో ఎడుతాను అనుకుంటున్నాం, ఒక 60 మంది 70 మంది అయిపోయి ఇది ఎక్కడ కూడా బాబు అని నా మీద చాలా కుట్రగా ప్లాన్ చేసి చర్చి ఖాళీ చేయించేసాడు. ఇలాగ ఆరాధన జరుగుతుంది చెప్పేసి అక్కడికి వచ్చి అట్లా కట్టాడు అన్నమాట. ఉప్పు కారం తిన్నవాడు ఎవడో ఆగడు. మరి మీరు తినలేదంటే తిన్నాం కానీ ఏసీ కోసం చెప్పేసుకున్నాం. కొంతమంది అయితే ఏం చెప్పారంటే, మా చర్చిలో ఉన్న ఆడవాళ్ళు, పాస్టర్ గారు ఒక అవకాశం ఇవ్వండి, నువ్వు దమ్ముంటే శివునిత్రు ఉన్నది ఇడికి నేను అలా తిట్టేసాను, ఎలా మాట్లాడబుద్ధి ఎత్తుందా అనిపించింది అనమాట. అయినా కానీ సిగ్గు లేకుండా అలాగే మాట్లాడుతూ ఉండేవాని. మొత్తం మీద ఆ వీధి ఖాళీ చేయించాడు. కొన్నాళ్ళకి ఆడు షాపే ఖాళీ అయిపోయింది, టోటల్గా వ్యక్తి ఖాళీ అయిపోయాడు. ఇప్పుడు ఏమన్నా అవసరం అయితే ప్రియమైన వాళ్ళరా, ఒక జనవరి 1కి వాళ్ళ ఇంటికి వెళ్ళి శుభలేఖ ఇచ్చి బావా భోజనానికి రావాలంటే వాళ్ళ ఆవిడ అన్నది, అమ్మాయి గారి చేత ప్రార్థన చేయించుకోండి, మనం మళ్ళీ కుదుట పడాలంటే ఆయనే ప్రార్థన చేయాలని మా చేత ప్రార్థన చేయించుకుంటాం. అంటే మనం కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దోషణకు ప్రతి దోషం చేయకూడదు, ప్రతిగా ఏం చేయాలి? అందరినీ దీవించాలి. మన పని అది. హల్లెలూయా. అందరినీ దీవించుకుంటా ఉంటే ఒక మాట అంటారు, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చిన అంటాడు యోబు. ఎవరి దీవెనండి?
అలా నీవు ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నేను దూషించు వారిని శపిస్తాను అంటాడు అబ్రహాం తోటి. దీవించబట్టడానికి ఒక లాజిక్ ఏంటంటే హల్లెలూయా, చెప్పండి అమ్మా, హల్లెలూయా చెప్పండి. వీరవలపాలెం మా చర్చిలో నేను చెప్తా ఉంటాను, ఈ ఊరు కేవలం ఒక సైకిల్ తోటి కొద్ది సామాన్లతో వచ్చాను. ఇక్కడ 20 సెంట్ల స్థలం, ఇంచుమించు 2 చోట్ల మందిరాలు, ఇవన్నీ రావడానికి కారణం మీ అందరికన్నా ఎక్కువ దీవించబడాలి నేనే అంటాను సంఘాన్ని చూసి. అక్కడున్న 100 మంది 120 మంది కన్నా నేనే ఎక్కువ దీవించబడ్డానని చెప్తుంటే ఎలా జరిగిందో తెలుసా అంటున్నాను. ఎలాగండి అంటారు వాళ్ళు. ఏమీ లేదు, మీరు రకరకాల వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు, రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు, అయినా నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు, నా దగ్గరికి వస్తే నేను తల మీద చేసి ఏం చెప్తాను చెప్పండి, ఆశీర్దిస్తానా లేదా చెప్పండి అమ్మా. ప్రభు వీళ్ళని దీవించు ప్రభు, ఆశీర్దించు ప్రభు, వీళ్ళు వ్యవసాయం బాగుండాలి ప్రభు, వీళ్ళన్నింటిలో వాళ్ళు ఎలాంటి పాపాత్మలో ఎంత క్రూరంగా ఉన్నారో ఏమీ నాకు తెలుసు, అయినా కానీ నేను ఏం చేస్తాను చెప్పండి, ఆశీర్వదిస్తాను. ఇప్పుడు దేవుడు ఏమనుకుంటాడంటే, చిచ్చి ఎంత దుర్మార్గంగా ఉన్నావండి, ఎందుకు దీవింతాను, కావాలంటే ఆ దేవుని కూడా నీకు ఇచ్చేస్తాను, నాకు ఇచ్చాడు అనమాట. లాజిక్ అర్థమైందా లేదు? ఇప్పుడు అందరినీ దీవించేస్తే దేవుడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఆ దీవెన మీ మీదకి వచ్చి ఇలా చేస్తాడు. అర్థమైన వాళ్ళు మరోసారి చెప్పలు కొడతారు సార్. కాబట్టి ఆశీర్వాదానికి మీరు వారసులవుటకు పిలువబడితే కనుక దోషణకు ప్రతి దోషమే అయినను, కీడుకు ప్రతి కీడు అయిన చేయక ఏం చేస్తా ఉండాలి. ఒకనొక రోజున భగవంతుడు నిజమైన దీవెన మీకు ఇచ్చేస్తాడు. మనం దీవించబడాలని శాపంగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు? కల్వరి సిలువలో ఆయన కాచిన రక్తము ప్రియమైన వాళ్ళరా మనందరికి ఆశీర్వాదం. ఒక్కడు బలైపోయాడు కాబట్టి మనందరికి ఏమొచ్చేసింది, ఆశీర్వాదం వచ్చింది. చూడండి, మీరు ఒకవేళ 2-3 పిల్లలు ఉంటూ ఉండొచ్చు, మీరు మీ భార్య కష్టపడుతున్నారు కాబట్టి మీ పిల్లలు దీవించబడుతున్నారు. భగవంతుడు ఆయన ఒక్కడు కష్టపడ్డాడు కాబట్టి మనందరికి దీవెన వచ్చేస్తుంది. ఒక్కడు నలిగిపోయాడు ప్రియమైన వాళ్ళ కుటుంబానికి ఆశీర్వాదం. యాకోబు ఒక్కడు పెరిగిలాడితే ఆ తర్వాత అంతా దీవించబడ్డారు. ఇస్సాకు ఒక్కడు విధేయుడైతే తర్వాత అబ్రహాం ఒక్కడు ఆశీర్వాదం పడటానికి ఆయన నలిగితే అందరికి ఆశీర్వాదం వచ్చింది. మీరు నలిగితే వెనకాలకు ఆశీర్వాదం వచ్చేస్తారు. మనందరం దీవిందాం. యేసయ్య నలగడం ద్వారా వచ్చే ఆశీర్వాదం మనందరం పొందుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.